నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను మనకు అందించే దైవ స్వరూపం ఆదిశక్తి. ఆ ఆదిశక్తి అనంత రూపాలలో అంకమ్మ తల్లి రూపం ఒకటిగా చెబుతారు. ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంలో కొలిచినా ఆ రూపాన్ని ఆదిశక్తి రూపంగా భావిస్తారు. జానపదులు ఈ శక్తి రూపాన్ని అంకాళమ్మ, పోలేరమ్మ, పోచమ్మ అనే పేర్లతో వ్యవహరిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. అటువంటి శక్తి రూపమే గ్రామదేవత అయిన అంకమ్మ. ఆశ్రయించిన వారి పాలిట అనురాగ వల్లిగా శ్రీ అంకమ్మ తల్లి గుంటూరు జిల్లా పొనుగుపాడు గ్రామంలో కొలువుదీరి ఉంది. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో శ్రీ వినుకొండ అంకమ్మ తల్లి, శ్రీ పోతురాజు ఆరాల ఆలయం విశేషాలను తెలుసుకుందాం. నమ్మి కొలిచిన వారి పాలిట కొంగు బంగారంగా శ్రీ అంకమ్మ తల్లి ఎంతో ప్రసిద్ధి పొందింది. సుమారు 300 సంవత్సరాలకు పైబడి ఈ అమ్మవారి ఆలయం ఇక్కడ స్థాపించడం జరిగింది. అనంతర కాలంలో గ్రామ పెద్దల సహాయ సహకారాలతో పునఃవిగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి నోచుకుని దినదినాభివృద్ధి చెందుతోంది. చేతులెత్తి మొక్కెదము శ్రీ అంకమ్మ తల్లి నీకు, నమస్కారం వీరచాముండి నీకు, దండంబు బ్రహ్మాండ భాండోదరీ నీకు, శతసహస్రదా పూర్ణేందు మండలముఖీ నీకు, ఆశ్రితులకు రక్షలే అఖిలాండ నాయకి నీవు, నమస్కారంబు మహిషాసురమర్దని నీకు. నిరక్షరాస్యులైన పామరజనం భక్తి విశ్వాసాలతో కొలిచే గ్రామదేవతలకు ఆంధ్రప్రదేశ్లో కొదువే లేదు. విశ్వాసమే దేవుడు అనే మాట అక్షర సత్యం. తమకు పిల్లా చెల్లా కలిగించి ఆరోగ్యం సౌభాగ్యం ప్రసాదించి కన్నతల్లిలా కాపాడేది ఆ జగదాంబయేనని, ఆ జగదాంబ సమస్త జనానికి తల్లి కాబట్టే ఆమె ఎల్లమ్మ, పోచమ్మ, అంకమ్మగా అనేక నామధేయాలతో భక్తులచేత పిలుపులందుకుంటూ పూజలందుకుంటోంది. ఏ జగత్కారక శక్తి అనంత రూపాలలో అనంతరీతులుగా ఈ విశ్వకృత్యాలను నడిపిస్తోందో ఆమె అమ్మ. సృష్టి, స్థితి, లయాత్మక కార్యకలాపాలన్నీ నిర్వహించే మహాశక్తిని మాతృభావనతో ఆరాధించే దివ్య సంప్రదాయం మనది. ఈ సృష్టికి వెలుగు, వాక్కు, క్రియ అన్నీ ఆ జగజ్జననియే. ముగ్గురమ్మల మూలపుటమ్మ సకల ప్రపంచాన్ని సంరక్షించే ఆది పరాశక్తి జగన్మాతృక. జగదాంబ ఆరాధనలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. ఆ తల్లిని ఎన్నో పేర్లతో పిలుస్తూ, అమ్మను కొలుస్తూ, తమ భక్తి ప్రపత్తులతో ఆలయాలను నిర్మిస్తూ ఆ తల్లిని పూజిస్తున్నారు. అలా ఆ తల్లికి నిర్మించిన ఆలయమే శ్రీ వినుకొండ అంకమ్మదేవి ఆలయం. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి ఆలయం అలరారుతోంది. చూడడానికి చిన్న ఆలయంగా కనిపిస్తున్నా అమ్మవారి మహిమా విశేషాలు అన్నీ ఇన్నీ కావు. త్రిమూర్త్యాత్మక స్వరూపంగా ఆ తల్లి ఇక్కడ కొలువుతీరి ఉంది. శ్రీ వినుకొండ అంకమ్మదేవి పోతురాజుస్వామి వార్ల ఆలయంగా వినుతికెక్కింది. కాకుమాను ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఆలయ ప్రధానార్చకుల ఆధ్వర్యంలో జరిగే పూజలు, అర్చనలు నయన మనోహరంగా భాసిస్తాయి. ఈ అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఇప్పుడున్న ఈ ఆలయాన్ని 2017వ సంవత్సరం మే నెల 8వ తేదీ వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని జరిపి నిత్యనూతనంగా తీర్చిదిద్దారు. 300 సంవత్సరాల నాటి పురాతన విగ్రహాన్ని వేద పండితుల సలహా మేరకు సముద్ర జలంలో కలపడం జరిగింది. ఈ ఆలయ ప్రధానాలయ ప్రవేశద్వారంపై అంకమ్మ తల్లి చిత్తరువు నెలకొని ఉంటుంది. ఇరువైపులా సింహరాజాలు, పోతురాజుల విగ్రహాలు కానవస్తాయి. గోపురం పైభాగాన వర్ణరంజితమైన కళాకృతులు, దేవతామూర్తుల విగ్రహాలు కనువిందు కావిస్తాయి. జానపదుల సంప్రదాయంలో భక్తులు శ్రీ అంకమ్మ తల్లిని ఆరాధించుకుంటారు. పొంగలి నివేదన, సాక పెట్టడం, పోతురాజుల ఆరాధన, జాతర నిర్వహణ వంటి అంశాల నేపథ్యంగా శ్రీ అంకమ్మ తల్లివారి పూజా పరంపర కొనసాగుతుంది. గర్భాలయంలో అంకమ్మ తల్లి సర్వాలంకార శోభితంగా చతుర్భుజాలతో భక్తాభీష్ట వరదాయినిగా బాసిల్లుతోంది. ఆ తల్లి దర్శనం సర్వశుభకరం, శ్రేయోదాయకం.
భక్తులను బ్రోచే చల్లని తల్లి తన బిడ్డలకు లేమిలేనిదే లేకుండా సిరి సంపదల్ని పాడి పంటల్ని అందించే అంకాలమ్మ ఇక్కడ మహావిరాట్ రూపిణిగా విరాజిల్లుతోంది. ఇక్కడ అంకాలమ్మ తల్లి చతుర్భుజిగా చంద్ర సూర్య కళలతో తేజరిల్లుతోంది. హస్తాలలో వివిధ ఆయుధాలను ధరించి విశాల నేత్రాలతో ముక్కుకు ముక్కెర రజత స్వర్ణ ఆభరణాలు ధరించి కానవస్తుంది. మెడలో ప్రత్యేక అలంకారంగా కాసుల పేర అలరారుతుంటుంది. సకల మనోభీష్టాలు నెరవేర్చే అంకాలమ్మ తల్లి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతారు. ఇక్కడికి పసిపాపల్ని సైతం తోడ్కొని వచ్చి అమ్మ ఆశీర్వాదాన్ని అందిస్తారు. కొన్ని చారిత్రక ఆధారాలను బట్టి చోళరాజులు అంకమ్మ దేవతని తమ కులదైవంగా పూజించినట్లుగా తెలుస్తోంది. చోళరాజులే కాకుండా ముత్తరాశివారు కూడా పూజించడం విశేషం. రాజరాజ నరేంద్రుని కూతురు పేరు అమ్మంగదేవి. అంకమ్మ ఆలయాలు చోళ విజయనగర రాజుల ఆధ్వర్యంలో నిర్మాణాలు కావించబడ్డాయి. అంకమ్మదేవిని అమ్మంగదేవి, అంకాలమ్మ, అంకాళి, అంగాళి, అంకాళ పరమేశ్వరి, అంగాళ పరమేశ్వరి అని కూడా పిలుస్తారు. అంకమ్మ దేవరికి ఎక్కువగా ఆలయాలు కనిపించవు. సాధారణంగా ఊరి చివర్లో చెట్ల పొదల్లో ఒక శిలను ఉంచి దానిని అంకమ్మ తల్లిగా భావించి పూజలు చేస్తారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం అంకమ్మ కొలుపులు జరుగుతాయి. పొనుగుపాడు శ్రీ అంకమ్మ తల్లి ఆలయానికి కొద్ది దూరంలోనే గోశాల నెలకొని ఉంది. సకల దేవతా స్వరూపమైన గోశాల ఇక్కడ ఉండటం విశేషం. ఎంతో పవిత్రమైన ఈ గోశాలలో భక్తులు పసుపు కుంకుమలతో గోమాతను పూజించి ప్రదక్షిణలు చేస్తారు. గోధూళి పరమ పవిత్రమైనదిగా చెబుతారు. ఒక్కసారి గోవు ప్రదక్షిణ చేస్తే సకల దేవతల ప్రదక్షిణలు చేసినంత పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. గోవు ఉన్న ప్రదేశంలో ఒక్కసారి జపం చేస్తే 1,00,000 సార్లు జపం చేసిన దానితో సమానంగా చెబుతారు. అందుకే గోవు అన్నా గోవు ఉన్న ప్రదేశమన్నా పరమ పవిత్రంగా భావించాలి. సకల దేవతా స్వరూపమైన గోమాతను పూజించి భక్తులు తరిస్తారు. పొనుగుపాడు శ్రీ అంకమ్మ తల్లి ఆలయం అతి పురాతనమైంది. సుమారు 300 ఏళ్ల నాటి ఆలయంగా ఖ్యాతిగాంచింది. పుర ప్రముఖుల ఆర్థిక సహాయ సహకారాలతో 2017వ సంవత్సరం వైశాఖ శుద్ధ త్రయోదశి సోమవారం నాడు నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాది భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం, వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్ష మాం. శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం. సమస్త ప్రాణికోటిలో శక్తిరూపం నెలకొని ఉంటుంది. ఐశ్వర్య పరాక్రమాల్ని జవజీవాల్ని అందించే శక్తిమాత అంకాలమ్మ. త్రిశక్తి స్వరూపంగా భక్తులు ఈ తల్లిని ఆరాధిస్తారు. జగాన్ని రక్షించడానికి కావలసిన వీరత్వం, దుష్టులను సంహరించే ధీశక్తి అంకాలమ్మకు సొంతం. సాక్షాత్తు ఈశ్వర శక్తితో ఈ తల్లి తేజరిల్లుతోంది. స్వస్తి శ్రీ హేమలంబి నామ సంవత్సరం వైశాఖ శుద్ధ త్రయోదశి 2017 మే నెల 8వ తేదీన నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఇక్కడ అంగరంగ వైభవంగా జరిగింది. వందలాది మంది భక్తులు ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గణపతి పూజతో ప్రారంభించి విగ్రహమూర్తులకు దైవత్వాన్ని ఆపాదించే కార్యక్రమం మొదలవుతుంది. గణపతి పూజ అనంతరం మేళతాళాల మధ్య ఋత్విక్కుల వేదమంత్రాల మధ్య విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. అనంతరం అమ్మవారి అన్నదాన వితరణ కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారి భక్తులందరికీ అన్నప్రసాద వితరణ ఘనంగా చేస్తారు. అంకమ్మ తల్లి ఈ ప్రాంతవాసులకు ఆరాధ్య దైవం. కొలిచిన వారి పాలిట కొంగు బంగారం.
అంకమ్మ తల్లి ఆలయానికి ప్రతినిత్యం ఎంతోమంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వస్తుంటారు. అమ్మవారి దర్శనం చేతనే సమస్త దురితాలు దూరమవుతాయని భక్తులు భావిస్తారు. అమ్మవారికి జరిపే పూజా కార్యక్రమాలలో పాల్గొంటుంటారు. పొనుగుపాడు అంకమ్మ తల్లి ఆలయంలో పూజలు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతాయి. శుక్రవారం ప్రత్యేక పంచామృత అభిషేకం, కుంకుమార్చనలు, భజనలు, కోలాటాలు నిర్వహిస్తారు. దసరా శరన్నవరాత్రులలో రోజుకో అలంకరణతో అమ్మవారు వెలిగిపోతుంటారు. దసరా, దీపావళి, ఉగాది తదితర ప్రత్యేక పండుగ దినాలలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే భక్తులు అమ్మ విస్ఫారిత నేత్రాలను దర్శించుకుని దుష్టుల పాలిట మహోగ్రదగ్ర దుర్గా, భక్తులకు మాత్రం చల్లని చూపుల కల్పవల్లి కదా అనుకుంటూ ఆ మాతకు ఎదురుగా ఉన్న సింహవాహనాన్ని కూడా దర్శించి తరిస్తారు. ఇక్కడ ముఖ్యంగా శ్రావణమాసాది విశేష మాసాలలో సామూహిక వ్రతాలతో, నోచుకునే నోములతో, ఇచ్చిపుచ్చుకునే వాయనాలతో మహిళా భక్తుల ఉత్సాహం వర్ణింపనలవి కానిది. ముత్తైదువులు పరస్పరం పసుపు కుంకుమలిచ్చుకుని సంతసిస్తారు. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే శ్రీమాత అంకమ్మ తల్లి. ఆమె సకల దారిద్ర్యాలను నిర్మూలించే చింతామణి, వివేకాన్ని అందించే జ్ఞానమయి. అంకమ్మ తల్లి దర్శనం వల్ల సకల బాధలు తొలగి సకలైశ్వర్యాలు లభిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ తల్లి దయ మనందరిపై వెల్లివిరియాలని కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. స్వస్తి. సకల బ్రహ్మాండంలో గుణత్రయానికి ప్రతిబింబంగా జగన్మాత ప్రకటితమవుతుంది. గ్రామ పొలిమేర్లలో ఉండి అమ్మవారు గ్రామ సంరక్షణ చేస్తూ భక్తులను కంటికి రెప్పవలే కాపాడుతూ ఉంటుంది. అటువంటి శక్తి స్వరూపిణి కృపా విశేషాల్ని సదా అర్థిద్దాం. ఆ తల్లి ఆశీస్సులను పొందుదాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుద్దాం.